రోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి రోజు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఫేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండగట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని, వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడము, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలదు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పర్యవసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతా ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ ఘీ అని చెప్పారు, అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసేటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ముఖ్యంగా నేను నా కాన్స్టిట్యున్సీ కూడా చెప్తాను, ఏదైతే ఎలక్షన్ రోజు నా మీద దాడి జరిగిందో, నాతో గొడవైందో, వాళ్ళ మీద ఈ రోజు దాకా కేసు కూడా లేదు, వాళ్ళ మీద ప్రతి దాడి కూడా లేదు. మా సిద్ధాంతం అది కాదు. వాళ్ళు గమనించాలి. వైసీపీ పార్టీ వాళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితులు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు, మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, లేదా వెనుకబడిన వర్గాలు అంటారు. దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు. వారు చేసేటువంటి అంటే వారి భావశైలి అలాగే వారి ప్రవర్తన అవి చూస్తారు. దాని ద్వారా మన కులాల మీద రావాలి తప్ప ఎక్కడ కూడా మేము ఏదైనా చేసుకుంటాం మా కులాల మీద ఆపాదించుకుంటాం అంటే ఏ కులం కూడా అది ఒప్పుకోదు. కులం అంటే మనం ఏ తప్పులు చేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా కూడా అవి కులానికి రుద్దుతా అంటే కులం వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరని చెప్పేసి కూడా